ర్యాగింగ్ ఘటనపై కఠిన చర్యలు తీసుకున్నామని నిజామాబాద్ మెడికల్ కాలేజ్ ప్రిన్సిపల్ స్పష్టం చేశారు. యాంటీ ర్యాగింగ్ కమిటీ భేటీ జరిపి నిర్ణయం తీసుకున్నామని ఆయన చెప్పారు. ఫైనల్ ఇయర్ స్టూడెంట్ రాహుల్ ని ర్యాగింగ్ చేసిన 5 హౌస్ సర్జన్లపై 6 నెలల పాటు ఇంటర్న్షిప్ కు రద్దు చేశామని ఆయన తెలిపారు. ర్యాగింగ్ ఘటనపై మెడికల్ కాలేజ్ ప్రిన్సిపల్ తో మా ప్రతినిధి బాలకుమార్ ఫేస్ టు ఫేస్. నిజామాబాద్ మెడికల్ కళాశాల చరిత్రలో తొలిసారిగా జరిగిన ర్యాగింగ్పై అధికారులు కొరడా జులిపించారు. 5 విద్యార్థుల ఇంటర్న్షిప్ని 6 నెలల పాటు రద్దు చేశారు. సో ఇదే అంశంపై మాట్లాడేందుకు నిజామాబాద్ మెడికల్ కళాశాల ప్రిన్సిపల్ ప్రస్తుతం అంతా ఉన్నారు. సార్, అంటే ఈ ర్యాగింగ్ అంశం ఎట్లా మీ దృష్టికి వచ్చింది? దీనిపైన ఎట్లాంటి యాక్షన్ తీసుకున్నారు? ఈ అన్ఫార్చునేట్ ఇన్సిడెంట్ అనేది 23 ఆగస్టు శనివారం రోజు ఒక చిన్న ఘర్షణ గైనకాలజీ డిపార్ట్మెంట్లో ఈ అటెండెన్స్ విషయంలో ఒక ఫైనల్ ఇయర్ స్టూడెంట్ రాహుల్ రెడ్డికి అక్కడున్న ఇంటర్న్స్కి చిన్న ఘర్షణ మొదలైంది. అక్కడ ఒకరినొకరు మాటలు మాట్లాడుకొని తర్వాత ఈవినింగ్ మళ్ళోసారి ఇంటర్న్స్ హాస్టల్కు రమ్మని చెప్పి అతని మీద కొంచెము దుశ్చర్యకు పాల్పడ్డారు వాళ్ళు. ఆ దృష్టి అది మాకు ఎక్కడ కూడా ఆయన ఇది చేయకుండా డైరెక్ట్ వెళ్ళి ఎఫ్ఐఆర్ రిజిస్టర్ చేశారు పోలీస్ స్టేషన్, 1 టౌన్ పోలీస్ స్టేషన్లో. తర్వాత ఆదివారం రోజు ఒక ప్రిలిమినరీ ఎంక్వైరీ కండక్ట్ చేసి ఒక మెయిన్ ఈరోజు నిన్న మండే రోజు మేము యాంటీ ర్యాగింగ్ కమిటీ నిబంధనల ప్రకారం ఎన్ఎంసీ గైడ్లైన్స్ మాకు యూజీసీ పబ్లిష్ చేసిన యాంటీ ర్యాగింగ్ గైడ్లైన్స్ అప్రూవ్డ్ బై ఎన్ఎంసీ ఆ నిబంధనల ప్రకారము మేము యాంటీ ర్యాగింగ్ కమిటీ నిన్న కన్వీన్ చేయడం జరిగింది 10 గంటలకు. అందులో నేను, 2 వైస్ ప్రిన్సిపల్స్, సూపరింటెండెంట్ గారు, అడిషనల్ సూపరింటెండెంట్ గారు, వేరియస్ డిపార్ట్మెంట్స్ విభాగాధిపతులు అందరూ కూడా ఫ్యాకల్టీ ఉన్నారు. అండ్ మధ్యలో కొద్దిగా అడిషనల్ కలెక్టర్ గారు అండ్ అడిషనల్ డీసీపీ గారు కూడా దాంట్లో పాల్గొనడం జరిగింది. ఈ ర్యాగింగ్లో టోటల్ ఎంతమంది అంటే అబ్బాయి చెప్తున్నాడు దాదాపు 15 మంది ఉన్నారు, నన్ను రౌండప్ చేశారని చెప్పారు. కానీ ఎంతమంది మీద యాక్షన్ తీసుకున్నారు? 5 మెంబర్స్ మీద మాకు వచ్చిన కంప్లైంట్లో 5 స్టూడెంట్స్, 5 ఇంటర్న్స్, హౌస్ సర్జన్స్ పేర్లు ఉన్నాయి. ఆ 5 మెంబర్స్ ప్రధానంగా పాల్పడ్డట్టు ఎఫ్ఐఆర్లో కూడా అదే, వాళ్ళు పోలీస్ స్టేషన్లో కూడా ఇచ్చిన కంప్లైంట్ అదే 5 హౌస్ సర్జన్స్ పైనే ఉంది కాబట్టి వాళ్ళ మీదనే యాక్షన్ తీసుకుంటాం. ఏం యాక్షన్ తీసుకుంటాం అంటే ఎట్లాంటి యాక్షన్ ఉంటుంది వాళ్ళ మీద? మేము నిన్న కమిటీ కూర్చొని 2 వర్గాల స్టేట్మెంట్స్, ఓరల్ స్టేట్మెంట్స్ యాజ్ వెల్ రిటర్న్ స్టేట్మెంట్స్ రికార్డ్ చేసినాము. తర్వాత కమిటీ యునానిమస్గా డిసైడ్ చేసింది ఏంటంటే ఇదొక ర్యాగింగ్ అనేది జరిగింది కాబట్టి దానికి కమిటీ మొత్తం కలిసి 6 months వాళ్ళను సస్పెన్షన్, ఇంటర్న్షిప్ హౌస్ సర్జన్సీ నుంచి 6 months సస్పెన్షన్ ప్లస్ పర్మనెంట్గా ఎక్స్పల్షన్ ఫ్రమ్ ద హాస్టల్. వాళ్ళు తర్వాత కూడా ఎప్పుడు కూడా హాస్టల్లో ఉండే ప్రసక్తి లేదు. సో వాళ్ళ దాంట్లో ఏమైనా అంటే తప్పు చేశామనే భావన కనిపించింది సార్? ఇలా వాళ్ళ నుంచి వివరణ తీసుకునే సమయంలో కావచ్చు, మరి కొంచెం క్షమాభిక్ష లెక్క ఏమైనా చేసే ప్రయత్నం చేసింది? కొంచెం వాళ్ళకు పశ్చాత్తాపం అయితే ఉంది. వాళ్ళు ఎట్లా ఉంటుంది సార్? ఇప్పుడు 6 నెలల పాటు ఇంటర్న్షిప్ రద్దు చేసిండ్రు, హాస్టల్కు టర్మినేట్ చేశారు, ఎట్లా ఉంటుంది ఫర్దర్గా 6 నెలలు అయినాక మళ్ళీసారి వాళ్ళు వచ్చి దాని కమిటీలో మళ్ళీ డిసైడ్ చేసి వాళ్ళని అడ్మిట్ చేయడం జరుగుతుంది. సో స్టూడెంట్స్కి ఏం చెప్తారంటే ఇప్పటివరకు నిజామాబాద్ మెడికల్ కళాశాల చరిత్రలో ఎప్పుడు కూడా ఈ ర్యాగింగ్ ఇష్యూ జరగలేదు, ఫస్ట్ టైం జరిగింది, సీరియస్ యాక్షన్ జరిగింది. ఏం చెప్తారు మిగతా స్టూడెంట్స్? అనవసరంగా ఇట్లాంటి దుశ్చర్యలకు పాల్పడి బంగారు భవిష్యత్తును వాళ్ళు పాడు చేసుకోవద్దనే నా సూచన. వాళ్ళ మీద ఎంతో కష్టపడితే కానీ వాళ్ళకి గవర్నమెంట్ మెడికల్ కాలేజీలో సీటు అనేది వస్తుంది. వాళ్ళ మీద వాళ్ళ పేరెంట్స్ కానీ వాళ్ళ ఫ్యామిలీ మెంబర్స్ అందరు కూడా ఎంతో ఆశలతోని మా పిల్లలు ఇక్కడ మెడికల్ కాలేజీలో చదువుతున్నారు అనే ఆశలతోని ఒక 10 మంది అందరికీ చెప్పుకునే పరిస్థితి ఉంటుంది. ఇట్లాంటి పిచ్చి దుశ్చర్యలతోని అనవసరంగా వాళ్ళ బంగారు భవిష్యత్తును పాడు చేసుకోవద్దనే నా సూచన. సో అంటే గణపతి విగ్రహం ప్రతిష్టాపన విషయంలోనే వివాదం వచ్చిందనేది ముందు నుంచి చెప్తున్నారు. సో ఈసారి గణపతి పెడుతున్నారా లేదా? ఇక్కడ గణేష్ ఫెస్టివల్ ఈసారి కొద్దిగా లో స్కేల్లోనే జరుగుతుంది. సో ఇది మొత్తం మీద అయితే నిజామాబాద్ మెడికల్ కళాశాల ప్రిన్సిపల్ చెప్తున్నారు, విద్యార్థుల వరకు కూడా ర్యాగింగ్ చేస్తూ తమ భవిష్యత్తుని నాశనం చేసుకోవద్దు, అందుకే ఈసారి సీరియస్ యాక్షన్ తీసుకున్నాం. తర్వాత 6 నెలల తర్వాత మరోసారి సమీక్ష ఉంటుంది, ఆ సమీక్షలో విద్యార్థుల ఇష్యూ పైన నిర్ణయం తీసుకుంటామని ప్రిన్సిపల్ చెప్తున్నారు. కెమెరామెన్ రవిచరణ్తో బాలకుమార్, NTV, నిజామాబాద్.